హలో అందరికీ, ఇవాళ నేను అవిసె గింజలు ఎప్పుడు ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నాను. అంటే పావు కిలో అవిసె గింజలు తీసుకోవాలి. దూరంగా వేయించుకోవాలి. ఆల్రెడీ నేను వేయించి పెట్టినవి, అందుకే తొందరగా తీసేసుకున్నాను. జస్ట్ మీకు చూపించడానికి అనేసి మళ్ళీ ప్రాసెస్ ఎట్లుంటుందని చూపిస్తున్నా. ఆ తర్వాత ఒక 50 గ్రామ్స్ పంకిన్ సీడ్స్. ఈవెన్ పంకిన్ సీడ్స్ని కూడా దూరగా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, సేమ్ క్వాంటిటీ 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఆల్రెడీ వేయించిన కదా, జస్ట్ మీకు చూపించడానికని ఏమేమి వాడుతున్నాను ఈ పొడి చేయడానికి మీకు తెలియడానికి అనేసి నేను మళ్ళీ వేయించి చూపిస్తున్నా. 50 గ్రామ్స్ నువ్వులు, నువ్వులు కూడా దూరగా వేగినాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, జీలకర్ర ధనియాలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 25 to 30, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొక వేసుకుని ఏం పర్వాలేదు. ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అన్నీ డ్రై రోస్ట్ ఆల్మోస్ట్ చాలు, అసలు ఆయిల్ వాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 50 గ్రామ్స్ వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. మిక్సీ ఇట్లా ఫైన్ పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. ఆ తర్వాత ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపి ఇంత మిక్సీలో వేసినా కూడా మళ్ళీ మనం దాన్ని చేతితోటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కంప్లీట్ చల్లగా అయిన తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని మొత్తం చల్లారిన తర్వాత టేస్ట్ చూసి దాన్ని జార్లోకి ఎత్తుకొని పెట్టుకుంటే 1 month వరకు కూడా తినొచ్చు. ఈ రెసిపీ మా కజిన్ నాకు పంపించింది, నేను చేసి మీకు చూపిస్తున్నా. కానీ చాలా బాగుంటుంది. నేనైతే కంప్లీట్గా డైలీ అన్నంలో పప్పుచారు, ఇది పప్పుచారు, ఈ పొడి ఇదే తిన్నా. నాకు చాలా నచ్చింది కాబట్టి మళ్ళీ ట్రై చేసిన. చూడాలి ఆమె అంత టేస్ట్ అయిందో కాలేదో కానీ మ్యాక్సిమం ఆమె చెప్పిన ఇంగ్రీడియంట్ ఈక్వల్ క్వాంటిటీస్ అన్ని క్వాంటిటీ మ్యాచ్ అయ్యేటట్టే చేసిన. మళ్ళీ కూడా ఒక్కొక్క రస్తవాసి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. బాయ్.